క్వశ్చన్: ఇటీవల అదనపు జాతీయ భద్రతా సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 3 రాజీందర్ ఖన్నా. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ చీఫ్ రాజేందర్ ఖన్నాకు అదనపు జాతీయ భద్రతా సలహాదారుగా కేంద్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. టీవీ రవిచంద్రన్, పవన్ కపూర్లు కూడా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లుగా నియమితులయ్యారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవెల్ తనకి ఉన్న ముగ్గురు డిప్యూటీ ఎన్ఎస్ఏలతో పాటు ఇప్పుడు అదనపు ఎన్ఎస్ఏగా రాజేందర్ ఖన్నా ఉంటారు. అయితే అదనపు ఎన్ఎస్ఏ పోస్టుకు నియామకం జరగడం ఇదే తొలిసారి. ఇది ఎప్పటి నుంచో ఉన్న పోస్ట్ అయినప్పటికీ ఇప్పటి వరకు ఎవరిని నియమించలేదు. జాతీయ భద్రతా మండలి గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. జాతీయ భద్రతా మండలి ఎవరిచే మరియు ఎప్పుడు స్థాపించబడింది అంటే ఇది 1998లో ప్రధాని వాజ్పేయి ప్రభుత్వంచే స్థాపించబడింది. ఎన్ఎస్ఏ మొదటి జాతీయ భద్రతా సలహాదారుగా ఎవరు ఉన్నారు అని క్వశ్చన్కి బ్రజేష్ మిశ్రా. జాతీయ భద్రతా మండలి ఏర్పాటు చేయకముందు ఈ విధులను ఎవరు నిర్వర్తించేవారు అంటే ప్రధానమంత్రి యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ. జాతీయ భద్రతా మండలి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని క్వశ్చన్ అడిగితే న్యూఢిల్లీ. జాతీయ భద్రతా మండలి ఏ విధులను నిర్వహిస్తుంది అంటే అంతర్గత మరియు బాహ్య భద్రత, సాంప్రదాయ మరియు సాంప్రదాయేతర రక్షణ, సైనిక వ్యవహారాలు, తిరుగుబాటు వ్యతిరేకత, అంతరిక్షం మరియు అత్యున్నత సాంకేతికత, ఆర్థిక వ్యవస్థ, తీవ్రవాద వ్యతిరేక మరియు పర్యావరణాన్ని నిర్వహించే అత్యున్నత ఏజెన్సీ. క్వశ్చన్: ఇటీవల బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 2 కైర్ స్టార్మర్. బ్రిటన్ పార్లమెంటరీ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. 61 ఏళ్ల మాజీ మానవ హక్కుల న్యాయవాది కైర్ స్టార్మర్ ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ యొక్క కన్జర్వేటివ్ పార్టీని ఓడించడం ద్వారా బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా మారనున్నారు. చివరి ఫలితాల్లో 2 మినహా బ్రిటిష్ పార్లమెంట్లోని 650 సీట్ల హౌస్ ఆఫ్ కామర్స్లో లేబర్ పార్టీ 412 సీట్లను గెలుచుకుంది. క్వశ్చన్: ఇటీవల షాంఘై సహకార సంస్థలో 10వ సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1 బెలారస్. 4 జూలై 2024న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ యొక్క 24వ సమావేశం కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో జరిగింది. కజకిస్తాన్ అధ్యక్షుడు కసిమ్ జోమార్ట్ టొకాయేవ్ ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చారు. ఈ సమావేశంలో యురేషియా దేశం అయిన బెలారస్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క 10వ సభ్యునిగా ఆమోదించబడింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి కొన్ని ప్రశ్నలు చూద్దాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించబడింది అని అడిగితే జూన్ 15, 2021న 5 దేశాలచే స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే బీజింగ్, చైనాలో ఉంది. భారతదేశం ఏ సంవత్సరంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చేరింది అని క్వశ్చన్ అడిగితే 2017. క్వశ్చన్: పార్వతి, కలిసింద్, చంబల్ నదుల అనుసంధాన ప్రాజెక్టు కోసం ఇటీవల ఎవరు ఎంఓయూపై సంతకం చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్. 72,000 కోట్లతో పార్వతి, కలిసింద్, చంబల్ నదుల అనుసంధాన ప్రాజెక్టు అమలుకు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఒప్పందంపై సంతకం చేశాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ మరియు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సమక్షంలో భోపాల్లో అవగాహన ఒప్పందం సంతకం చేయబడింది. ఈ లింక్ ప్రాజెక్ట్ తూర్పు రాజస్థాన్ మాల్వా మరియు మధ్యప్రదేశ్లోని చంబల్ ప్రాంతంలోని 13 జిల్లాల్లో తాగునీరు మరియు పారిశ్రామిక నీటిని అందించాలని, అంతేకాకుండా 2.8 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని సాగునీరు అందించడానికి నిర్మించబడుతుంది. క్వశ్చన్: ఇటీవల ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 2 ధీరేంద్ర ఓజా.
సీనియర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి ధీరేంద్ర ఓజా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. పబ్లికేషన్ డివిజన్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన షఫాలి శరణ్ స్థానంలో ఓజా నియమితులయ్యారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గురించి చూద్దాం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు మరియు విజయాలపై ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఏర్పాటు చేయబడిన భారత ప్రభుత్వం యొక్క నోడల్ ఏజెన్సీ.